మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఇటీవల గుంటూరులో కలెక్టరేట్ దగ్గర అంబటి చేపట్టిన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ అంబటి దీక్ష చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఇటీవల గుంటూరులో కలెక్టరేట్ దగ్గర అంబటి చేపట్టిన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ అంబటి దీక్ష చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటిపై కేసుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, బలరాం ఇటీవల 18వ తారీఖున అంబటి రాంబాబు చేపట్టిన దీక్ష ఏదైతే ఉందో తన ఇంటి మీద దాడి చేసిన వారిని శిక్షించాలని, కఠినంగా శిక్షించాలని చెప్పి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా ఆయన ఒకసారి కూడా దీక్ష అంటే పొద్దున ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు గ్రామ దీక్ష అనే పేరుతో కూడా దీక్ష చేపట్టాడు. దీని మీద పోలీసులు ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఆయన ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటల దాకా ట్రాఫిక్ జామ్ చేయడం, చుట్టుపక్కల ప్రాంతాలకు భారీ ఎత్తున కార్లు నిలుపుదల చేసి ట్రాఫిక్ జామ్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు నగరంపాలెం పిఎస్ లో కూడా అతని మీద కేసు నమోదు చేశారు. అయితే దీక్ష పేరుతో కూడా కావాలని చెప్పేసి కూడా వందలాది మందిని గుమికూడిచి అక్కడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా వారి కార్యాలయాలకు కూడా విధులకు ఆటం కలిగించారని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు చేశారు. అయితే అంబటి రాంబాబు తాను తన ఇంటి మీద దాడి చేసిన వారిని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అందువల్ల దీక్ష చేశానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దీని మీద పోలీసులు సీరియస్ అది కూడా అతని మీద నగరంపాలెం పిఎస్ కూడా కేసు నమోదు చేశారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ నాగరాజు.